రష్మిక మందన్న కొత్త తెలుగు సినిమా ద గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయిన నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం నవంబర్ 7న 3 కోట్లు గ్రాస్ వస్తే, రెండవ రోజు శనివారం 4 కోట్లు వచ్చాయి, మూడవ రోజు ఆదివారం కూడా 4 కోట్లు వచ్చాయి. టోటల్గా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఇక నిన్న సోమవారం వర్కింగ్ డేలో కూడా ఎక్సలెంట్గా హోల్డ్ చేసి మొదటి రోజు మాదిరి మరో 3 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ సినిమా 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి, వర్కింగ్ డేలో బాగా హోల్డ్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి ఈ సినిమాకు 4 కోట్లు గ్రాస్ వస్తే, మేజర్గా హైదరాబాద్ నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 3 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన గర్ల్ ఫ్రెండ్ సినిమా కర్ణాటక, తమిళనాడు, హిందీ అండ్ కేరళ కలిపి 2 కోట్ల గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో ఎక్సలెంట్ కలెక్షన్స్ 4 కోట్లు గ్రాస్ వచ్చింది అక్కడ. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ సినిమా 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 14 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్ని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 7 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 4 రోజుల్లో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక ఈరోజు మంగళవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. సో సినిమా ఖచ్చితంగా మంచి లాభాలు తీసుకుంటుంది. హిట్ నుంచి సూపర్ హిట్ కూడా అవుతుంది. అది మన రష్మిక మందన, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో వచ్చిన కొత్త తెలుగు సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ద గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 14 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 7 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ క్లీన్ హిట్ అయింది. ఇక ఈ రోజు నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమా ఖచ్చితంగా హిట్, సూపర్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.